మనం మార్కండేయ పురాణంలోని అంశాలను వీలైనంత సంక్షిప్తంగా చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం. నిన్న మనం దత్తాత్రేయుల వారి దగ్గర యోగ విద్యను మనం అభ్యసించవచ్చు. ఆయన గొప్ప యోగ పురుషుడు అని చెప్పేసి సుమతి తండ్రికి మహామతికి చెప్పగానే అప్పుడు ఆయన ఈ దత్తుడు ఎవరు, ఏమిటి, ఎవరికి జన్మించాడు, ఎలా జన్మించాడు, ఇవన్నీ అడిగాడు, ప్రశ్నలు అడిగాడు. అలా తండ్రి మహామతి అడిగిన ప్రశ్నలకు సుమతి సమాధానం ఇస్తూ దత్తాత్రేయుల వారి చరిత్రను చెప్పాడు. అనసూయ కౌశికుని యొక్క ప్రాణాన్ని కాపాడడం, సూర్యోదయం అయ్యేట్టుగా చేయడం, దానివల్ల సంతోషించే త్రిమూర్తులు నీకేం వరం కావాలో కోరుకోమన్నారు. ఆమె చాలా సంతోషించి నాకు మీరు ముగ్గురు కూడా కుమారులుగా జన్మించండి అని కోరుకున్నాడు. దాంతో ఆమె గర్భవాసంలో 3 గుణాలు కలిగినటువంటి, మామూలుగా ప్రతి వ్యక్తిలోనూ 3 గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. రజోగుణ ప్రధానుడైనటువంటి బ్రహ్మ, రజోగుణం లేకపోతే సృష్టి చేయలేడు ఆయన, అందువల్ల రజోగుణం అవుతుంది బ్రహ్మ. ఆయన నుంచి, ఆయన తేజస్సును ఆమె గర్భంలో ప్రవేశపెట్టగా దాని నుంచి చంద్రుడు ఉద్భవించాడు. చంద్రుడు ఉద్భవించి చంద్రుడికి ప్రజాపతి స్థానం ఇచ్చేసి అత్రి మహర్షి పంపించేశాడు. ఆ తర్వాత రెండవసారి సత్వగుణం పరిపూర్ణంగా ఉన్నటువంటి సత్వగుణ సంపన్నుడైన నారాయణుడు దత్తుడుగా జన్మించాడు, దత్తాత్రేయుడుగా జన్మించాడు. దత్త ఆత్రేయుడు అంటే అత్రి మహర్షికి ఇవ్వబడిన వాడు అని అర్థం. తనంతా ఇచ్చుకున్నాడు విష్ణుమూర్తి దత్తాత్రేయుడు. ఆయన గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇక మూడవది తామస గుణం, రుద్రుడు. శివుడు కాదు, రుద్రుడు. శివుని యొక్క పేర్లలో రకరకాల పేర్లు ఉన్నాయి. ఆయన తమో గుణం ఉన్నప్పుడు మాత్రమే రుద్రుడుగా ఉంటాడు. రౌద్రం చూపించాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఈ లోకాలను సమాప్తం చేసి ప్రళయం సృష్టించి మళ్ళీ సృష్టికి అవకాశం కల్పించాలనుకున్నప్పుడు మాత్రమే ఆయన రౌద్రంగా ఉంటాడు. అలాంటి రుద్రాంశ చేత 3వ వాడైనటువంటి దూర్వాస మహర్షి జన్మించాడని చెప్పుకున్నాం. అయితే ఆ సందర్భంలో మనం మాండవ్య మహర్షి ఇతివృత్తం మధ్యలో చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ మాండవ్యుడు శూలప్రోత శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పుకున్నాం. ఈ శూలప్రోత శిక్ష అంటే, శూలం అంటే పొడుగ్గా ఉండేటువంటి ఇనుప, అవి మీకు శూలాలతో పొడుస్తుంటారు భటులు యుద్ధాల్లో. రాడు పొడుగ్గా ఉంటుంది, చివరిలో డైమండ్ ఆకారంలో ఉండి గుచ్చితే లోపలికి వెళ్ళిపోతుంది, వెంటనే చనిపోతాడు వ్యక్తి. అలాంటి శూలాల మీద ఆయన పడుకోబెట్టి ఆ బాధను అనుభవించేటువంటి శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి. ఎందుకు ఆ స్థితి ఏర్పడింది మాండవ్య మహర్షి లాంటి వాడికి? మాండవ్య మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. ఆయన ఆశ్రమంలో అందరూ వస్తుంటారు, వెళుతుంటారు, గొప్ప తపస్వి. అలాంటి మహర్షి ఆశ్రమంలో ఉన్న సమయంలో ఒకసారి అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారి ఇంట్లో రాత్రి వేళ దొంగలు పడతారు. దొంగలు పడి, అది కూడా అంతఃపురంలో దొంగలు పడి ఏదో వస్తువులు ఎత్తుకోవడం వేరు. రాణిగారి అంతఃపురంలో ప్రవేశించి రాణిగారి నగలను, విలువైన బంగారం, వజ్రాలు, రత్నాలు మొదలైన వాటిని కూడా అపహరించి తీసుకొని పారిపోతుంటే మధ్యరాత్రి వేళ కాస్త ఆ శబ్దం విన్నటువంటి 2-3 భట్లు ఇచ్చి దొంగ దొంగ అని చెప్పి అరిచారు. వాళ్ళ వెంట మిగతా భట్లంతా పడ్డారు. వాళ్ళు పరిగెత్తి వచ్చేసి ఆ చీకట్లో తెల్లవారుజామున అంతదాకా, ఆ ఆశ్రమం దాకా పరిగెత్తి వచ్చారు. ఇంకా తెల్లవారితే పట్టుకుంటారు మనం అనుకొని వాళ్ళు ఆయన ఆశ్రమంలో ప్రవేశించారు కాబట్టి ఆ ఆశ్రమంలో మూలన ఆ తెచ్చిన సొమ్మంతా అక్కడ పడేస్తారు. ఆ సొమ్మంతా పక్కన పడేసి వాళ్ళు ఎక్కడో చెట్లలో వెళ్ళి దాక్కున్నారు. ఈ భటులు పరిగెత్తి వచ్చారు. వచ్చేసరికి ఆశ్రమం, ఇదేంటి ఆశ్రమంలోకి వచ్చాం మనం, దొంగలు ఇటే వచ్చారు కదా. వీళ్ళు లోపలికి వెళ్ళి మాండవ్య మహర్షి దగ్గరికి వెళ్ళేసరికి
ఆ దొంగ ఆ పక్కన తప్పించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పించుకున్నారు, దొంగలు దొరకలేదు, కానీ ఆ సొమ్ము కనిపించింది వాళ్ళకి ఆశ్రమంలో. ఆ సొమ్ము కనిపించేసరికి బంగారం అంతా చూస్తే నగలు, రాణిగారి నగలు, వజ్రాల హారాలు, రత్నాలు పొదిగినటువంటి ఆభరణాలు, రకరకాల ఆభరణాలు చూశారు వాళ్ళు. మూట అక్కడ పడేస్తున్నారు. ఆ మూట విచ్చుకుపోయింది, స్పష్టంగా కనబడుతుంది. ఓహో, ఈయన లేకపోతే ఈయన మనసులో ఎవరో దొంగతనం చేశారు అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు నిర్ణయం చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. భటులు పట్టుకొని వెళ్ళి రాజు ముందు నిలబెట్టాలి. రాజే న్యాయాధికారి, న్యాయ నిర్ణయం చేయాలి. ఇప్పటిలాగా సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత లోకల్ కోర్టు, ఈ కోర్టు కాకుండా ఆ కోర్టు, ఆ కోర్టు కాకుండా ఆ కోర్టు తిరిగేటువంటి అవకాశం లేదు. ధర్మపరుడైన రాజే న్యాయ నిర్ణేతగా ఉండేవాడు. సాక్ష్యాలను సేకరించి అడిగి అక్కడ ఉన్న మంత్రుల సలహాలు తీసుకొని, ధర్మాధికారులు ఉంటారు ఆయన ఆస్థానంలో, రాజుగారి ఆస్థానంలో, ఆ ధర్మాధికారుల యొక్క నిర్ణయం ప్రకారంగా అతనికి శిక్ష వేసేవాడు. ఇది ఆనాటి వ్యవస్థ. ఆనాడు న్యాయ వ్యవస్థ అయినా, పాలనా వ్యవస్థ అయినా, ఇప్పుడు మనం బ్యూరోక్రట్స్ అంటున్నాం కదా, రాచరిక వ్యవస్థ అయినా, మూడు రాజు, మంత్రులు, సైనికాధికారులు వీళ్ళ పరిధిలోనే ఉంది. దానివల్ల ఉదయం పూట వీళ్ళు చూసి ఈ మహర్షి మాట్లాడకుండా బంధించేశారు, తాడుగా కట్టేశారు. ఆయన అంతర్ముఖుడై ఉన్నాడు పాపం. తెల్లవారుజామున లేచి బ్రహ్మ ముహూర్తంలో భగవత్ ప్రార్థన చేసుకుంటున్నాడు, సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. బంధించేసరికి కొంచెం బహిర్ముఖుడు అయినా కూడా ఏం జరిగిందో ఏమో మరి దైవ నిర్ణయం అని చెప్పి అనుకున్నాడు. అంతే, లాక్కుపోయారు. ఆ రాజుగారి సభలకు లాక్కుపోయారు. తెల్లవారుసరికి వర్తమానం అందించారు మహారాజు గారికి. అక్కడ ఉండే ద్వారపాలకు చెప్తే వాళ్ళు వీళ్ళు చెప్పారు, అయ్యా మన సొమ్ము దొరికింది, కానీ ఇతడు దొంగ కాదో మాకు తెలియదు. ఒక మహర్షి ఉన్నాడు, ఆయన ఆశ్రమంలో ఈ సొమ్ము దొరికింది, ఆ మహర్షిని మేము బంధించి తీసుకొచ్చాం అనేటువంటి వార్తను పంపించేసి, రాజుగారు అప్పటికప్పుడు సభ ఏర్పాటు చేసి మంత్రులను పిలిపించి, ధర్మాధికారులను పిలిచి, అందరూ కూర్చున్న తర్వాత ఆ సభలో మాండవ్యుని ప్రవేశపెట్టండి అన్నారు. ఆయన శరీర స్పృహ లేదు, నిజానికి నడుస్తున్నాడు, కానీ శరీరం మధ్య శారీరక దృష్టి లేదు. శరీరం వేరు, ఆత్మ వేరు అనేటువంటి తత్వం కలిగినటువంటి మహర్షి చాలా గొప్ప సాధన చేస్తే కానీ ఆ స్థితికి రాదు. అందువల్ల ఆయన ఆ స్పృహలో లేకుండానే లోపలికి రాజ్యసభలోకి పెట్టబడ్డాడు, ప్రవేశించాడు. వీళ్ళు వెనకాల భక్తులు వచ్చారు. ఒకడు నెత్తి మీద మూట మోసుకొని నగల మూట రాజుగారి ముందు పెట్టేశారు. రాజుగారు పరిశీలించని చెప్పాడు మంత్రి గారికి. పరిశీలించారు. అంతఃపురంలోకి వెళ్ళి తెలుసుకొని రాండి అని చెప్పేసి దాసీలను పిలిచాడు. రాణిగారి నగలైనా ఇవి కావా, దీంట్లో ఇంకేమైనా కలిసి ఉన్నాయా? దొంగతనం చేసేవాడు ఒకే చోట చేయడు కదా, 4-5 చోట చేసి కూడా కలిపి అక్కడ ఒక చోట పడేస్తారు. ఎందుకంటే ఇతరుల సొమ్ము తీసుకోకూడదు. అందువల్ల అంతఃపురంలోకి వెళ్ళి పరిశీలింపజేసి రాణిగారి చేత తీసుకొని రండి అని దాసీలను పంపించారు. వాళ్ళ నగలను తీసుకెళ్ళారు. ఆమె కూర్చొని ఒక్కొక్కటి తీసి అన్నీ చూసింది. అన్నీ మనవే, దీంట్లో పరుల సొమ్ము ఏమీ లేదు. ఆ దొంగ ఎవరో కానీ కేవలం రాణిగారి నగల కోసం వచ్చాడని చెప్పేసి నిర్ణయం చేసి ఆ రాణి వర్తమానం కబురంపి. దాంతో వాళ్ళు వచ్చేసి, మహారాజా ఆ సొమ్ములన్నీ రాణిగారివే, మన అంతఃపురంలోంచే రాత్రి వేళ దొంగతనం జరిగింది, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పేసి అనేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ కేవలం అంతఃపురంలోకి వచ్చి రాణిగారి నగలే దొంగిలించాలనే కోరిక ఎందుకు కలిగింది? అవి విలువైనవి కాబట్టి, వీలైనంత వరకు విలువైన. ఇప్పుడు ఏటీఎంలే దొంగిలిస్తున్నారు కదా, ఏటీఎం పగలగొట్టడం, డబ్బు వస్తే దాన్ని ఎత్తుకోదామని చెప్పి ప్రయత్నం చేయడం చేస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ లేకపోతే ఇంత సెక్యూరిటీ వాడిని కూడా నమ్ముతున్నారు. ఒకడే ఉంటాడు కాబట్టి నలుగురు వస్తే ఏం చేస్తాడు? ఇలాంటి ఇది కలియుగం కాబట్టి దుర్మార్గ లక్షణం అట్లా ఉంటుంది. ఆ కాలంలోనే అట్లా ఉందంటే ఋషుల కాలంలోనే ఈ కాలంలో ఇంక ఎంత ఉంటుందో వాళ్ళు చేసుకోవచ్చు. అందుకే కలియుగ లక్షణాలు చెప్తూ పురాణంలో కలియుగ లక్షణాలు కొన్ని చెప్పారు, చాలా చెప్పారు. నేను ఒక శ్లోకం మాత్రం మీకు చెప్తాను. ఈ కలియుగంలో నిస్సారా పృథివీ, నిరౌషధి లతాహ,
నీచా మహత్మంగతా నిస్సారా పృథివీ నిరౌషధిలతా నీచా మహత్మంగతా భార్యా భర్తృషు బద్ధవైరమిహతే పుత్రా పితృవిరోధిన రాజానో అర్ధపరాయణా విప్రా వికర్మస్థితా ఇత్తభూతమిదం జగత్ కలియుగే ధర్మే వనాంతంగతా అంటాడు చివరి. ధర్మం అడవుల్లో పట్టిపోతుంది కలియుగంలో, చాలా కష్టం. ఎవరో ఒకళ్ళు ఆచరిస్తే గొప్పవాళ్లే. ధర్మపరులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అధర్మంగా ప్రవర్తిస్తారు. తెలియకుండా తప్పులు చేస్తారు, తెలిసి తప్పులు చేస్తారు. తెలుసు వాళ్ళకు పొరపాటు చేశానని, కానీ ఏముంది చిన్నదే కదా అని వదిలేస్తారు. అందువల్ల ధర్మం వనాంతంలో ఉంటుంది అని చెప్పి, వనం లోపల ఉంటుంది అని చెప్పారు. నిస్సారా పృథివీ, ఇది మనం చూస్తూనే ఉన్నాం. 50 ఏళ్ల క్రితం ఉన్న భూసారం ఇప్పుడు లేదు. అందరికీ తెలుసు. ఎరువులు వేసి, కెమికల్స్ వేసి పంటలు పండించి ఎంతసేపు ఎంత దిగుబడి వచ్చిందని చూస్తున్నారు, కానీ ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదని ఆలోచించట్లేదు. పండిన పంటలు, ఇప్పుడు ధాన్యం బియ్యం తింటున్నాం, ఇప్పుడు బియ్యం వల్ల నిరోగాలు వస్తున్నాయి. హైదరాబాద్ కాస్త డయాబెటిక్ సిటీ అయిపోయింది. కారణం ఏంటి? కొనుక్కొని తినే బియ్యం, పాలిష్, డబుల్ పాలిష్, ట్రిపుల్ పాలిష్, ఎంత తెల్లగుంటే అంత మంచిది. అసలు తెల్ల పదార్థాలను వర్జించమని చెప్పారు ధర్మశాస్త్రంలో. త్రిశువర్జయేతని, తెల్లటి బియ్యం, తెల్లటి పంచదార, తెల్లటి ఉప్పు, ఈ 3 తినకూడదు. అవి తినటం వల్ల అనారోగ్యం తప్పకుండా వస్తుందని రాశారు. కానీ 3 లేకుండా ఉంటారా? ఉప్పు లేకుండా ఉండరు. తెల్లటి బియ్యం ఎంత కాస్ట్లీ అయినా సరే పాలిష్ బియ్యం వాడాలి, ముతక బియ్యం పనికిరావు. ఇప్పుడు జబ్బు వచ్చి డాక్టర్కి నువ్వు బతకవు నాయన, జాగ్రత్తగా ఉండు ఇప్పటికైనా అని చెప్తే అప్పుడు బ్రౌన్ రైస్ అని తెచ్చుకొని తింటాను. అది కూడా బ్రౌన్ రైస్. ఒకప్పుడు దంపుడు బియ్యం వాడండి, మర బియ్యం మరవండి అని ఒక స్లోగన్ ఉండేది మా చిన్నప్పుడు. పాఠశాలలో రాసి పెట్టేవాడు, మర బియ్యం మరవండి. అసలు మరబడితేనే వద్దన్నారు వాళ్ళు, పైన పొట్టంతా లేచిపోతుంది, అందులో సారం పోతుంది, ఏముండదు అని. అట్లాంటివి ఇప్పుడు పాలిష్ ఎన్నిసార్లు రుద్దుతారు, గీకి 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 తెల్లగా తయారు చేస్తారు. మనకు పూలు లాగా ఉండాలి అన్నం, అది చూస్తాం తప్ప దాంట్లో ఉండే సారం ఉందా లేదు చూడం. ఈ పంటలు పండించడం, అధికంగా పంటలు పండడం, అప్పుడు ఎవరింటి కోసం వాళ్ళు పండించుకునేవాళ్ళు. మహా ఎక్కువ పంట కొద్ది ఒకళ్ళకి ఇద్దరికి పండేది, పొలం ఎక్కువ ఉంటే అది కూడా. ఇప్పుడు అట్లా కాదు, 2 ఎకరాలున్నా కూడా అమ్ముకోవడానికి పంట పండాలి, దాన్ని లారీలో తీసుకెళ్ళి అమ్మేసేయాలి, డబ్బు కావాలి. డబ్బు చూస్తున్నారు తప్ప ఈ సారవంతమైన పంట నాకు కాదు చూడలేదు. భూమి అంతా కూడా దానివల్ల ఏమైందంటే పంటలు ఎక్కువ పండాలని ఈ రసాయనాలన్నీ వేసి పాడు చేయడం వల్ల, ఎరువులు, రసాయనాలు ఇవన్నీ కూడా కృత్రిమమైనవి. నిజానికి సేంద్రియ ఎరువులు లేవు. ఇప్పుడు ఆర్గానిక్, ఇనార్గానిక్ అని కొంతమంది అమ్ముతున్నారు, దాంట్లో మోసం చేసేవాళ్ళు ఉన్నారు కూడా. అది ఇనార్గానికో ఆర్గానికో మనకెట్లా తెలుస్తుంది? నేను పరీక్ష చేయాలి, పరీక్ష చేసి తీసుకోవాలి, లేదా మన ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది మిద్దె తోటలను పెడుతున్నారు, మేడ మీద హాయిగా తోటలు పెట్టుకొని ఆకుకూరలు అవి పండించుకొని తింటున్నారు. ఇక్కడ మన ఇంట్లో మనం వేసుకుంటే కాస్త ఎరువు అది కొనుక్కొచ్చుకొని ఈ రసాయనాలు లేకుండా, ఈ యూరియా, అమోనియా, గిమోనియా ఇవన్నీ లేకుండా ఇంట్లో పండించుకుంటే ఎంత వస్తుంది అంత మన ఇంటి వరకు చాలని చెప్పేసి అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒకరు. అది ఇండిపెండెంట్ హౌస్ ఉంటే సాధ్యమవుతుంది. అపార్ట్మెంట్లో కష్టం కదా పాపం, అంతమంది ఉంటారు, అందరూ పెట్టారనుకోండి ఇక గొడవలు అవుతాయి. నిస్సారా పృథివీ నిరౌషధి లతాహ, అసలు ఔషధులన్నీ కూడా లతల్లో ఉండేవి. రకరకాల తీగలు, రకరకాల ఆకులు వీటిలో ఉంటాయని చెప్పేవాడు. ఆ ఆకు తినేసి నీకు ఈ జబ్బు తగ్గిపోతుందని చెప్పేవాడు. ఇప్పుడు ఆకులు తినే పరిస్థితి ఉందా? రోజొక్క తులసి దళం తింటే కనుక క్యాన్సర్ రాదు అని చెప్పారు అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడు తులసి దళాలు తినడం కాదు కదా, అసలు తులసి చెట్లే ఏదో పట్టుకొని ఊరికే భక్తికి పెడుతున్నారు తప్ప దాన్ని పూజ చేసి దండం పెడుతున్నారు, కానీ తులసి దళాలు తినడం లేదు. పూజ చేసిన తర్వాత దళం తీసుకొని ప్రసాదంగా, అమ్మవారి ప్రసాదంగా నోట్లో వేసుకోమని చెప్పారు. రోజు 1, 2, 4 తింటే ఇంకా మంచిది. కాబట్టి తులసి వనం పెంచుకోమన్నారు. బృందావనం పెట్టారు దాని పేరు. బృందావనం ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. కానీ అది స్థలం ఉన్నా కూడా తులసి చెట్లు అన్ని పెట్టుకోవట్లేదు. పెడితే ఒక కుండి, ఇంత కుండి ఉంటుంది, దాంట్లో పెట్టేస్తారు, ఇంత మట్టి పోస్తారు, నీళ్లు పోస్తారు, దీపం వెలిగిస్తారు. అది ఆరోగ్యం కోసం చెప్పారు. మన వాళ్ళు చెప్పినటువంటి సూత్రాలన్నీ కూడా ఆరోగ్యమేనండి. భక్తి అనే పేరుతో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి చెప్పారు. నిరౌషధి లతాహ, ఈ కలియుగంలో ఔషధులన్నీ లతలు పోతాయి, లతల్లోంచి, తీగల్లోంచి, ఆకుల్లోంచి, చెట్లలోంచి పోతాయి. నీచా మహత్పంగతాహ, అర్హత లేని వాళ్ళంట పదవుల్లోకి వస్తారు.
నీచాహ అంటే తక్కువ స్థాయి వాళ్ళు, మహత్వంగత గొప్ప పదవిలో ఉంటారు. ఇక అలాంటి వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలుసు, అలాంటి వాళ్ళ పాలన ఎట్లుంటుందో మనకు తెలుసు. భార్య భర్తృషు బద్ధవైర మిహతే. ఈ లోకంలో భర్త అంది భార్య కాదు ఉంటుంది, భార్య అంది భర్త కాదు ఉంటుంది. ఇద్దరికి పోట్లాడ, ఎప్పుడు ఒకసారి వాదోపవాదాలు, బద్ధవైరం ఏర్పడుతుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం, కానీ మళ్ళీ మర్చిపోతాం. తప్పదు కదా, కానీ మళ్ళీ అడ్జస్ట్ కావాలి. లైఫ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్. అది ఒకటి ఉంది కాబట్టి మనం ఎట్లా అడ్జస్ట్ అయిపోతాం. పుత్రాహ పితృవిరోధిన. ఎక్కడన్నా ఒకళ్ళు బుద్ధిమంతులను కొడుకుంటే సంతోషిద్దాం, దాంట్లో అనుమానం ఏం లేదు. కాకుంటే బయట పడకుండా చేసేవాళ్ళు ఉంటారు, లోపల వణుకుతుంటారు. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది కొడుకు సంగతి. పెళ్ళై పెళ్ళాం వచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఉన్న తర్వాత తల్లిదండ్రులు ఎట్లా చూస్తాడు. అందుకోసం ఆ విరోధ భావం ఏర్పడుతుంది అని చెప్పారు కలియుగంలో. కలియుగ లక్షణం అట్లా ఉంటుంది. పుత్రాహ పితృవిరోధిన. రాజానో అర్థపరాయణాహ. మనం అనుకుంటాం ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు, ఈ పాలకుడు మంచివాడు ఆ పాలకు మంచివాడు. ఏ పాలకుడైనా సరే వాడు అర్థపరాయణ అవుతాడు. డబ్బు సంపాదిద్దామనే ఉద్దేశంతోనే పరిపాలన చేస్తాడు కలియుగంలో. రాజుల కాలం నుంచే మొదలైంది. మొదలై చెడ్డరాజులు వచ్చేస్తారు, దోచుకోవడం మొదలుపెట్టారు. భారతదేశాన్ని ఎన్ని దేవాలయాలు కూడా పెట్టారు, ఎంత దోచుకున్నారు. ముస్లిం పాలకులు వచ్చేసి మొగలాయి చక్రవర్తులు కానీ తర్వాత వాళ్ళు కానీ ఏం పరిపాలన చేసుకోవడానికి ఇవన్నీ ఎందుకు కొట్టాలి, అంటే బంగారం ఉంది. మన వాళ్ళు నమ్మకం కదా, ధ్వజస్తంభంలో బంగారం వేసేవాళ్ళు, అవి వేసేవాళ్ళు, అవన్నీ దొరుకుతాయని చెప్పేసి ఆనాటి నుంచే మొదలైంది డబ్బు సంపాదించుకోవడం, దోచుకోవడం అనేది. రాజులకు మేడలు, ఆభరణాలు, జనాన అంటే ఎంతమందినే పెళ్లి చేసుకునేవాడు. తలో బిల్డింగ్. బేగం బజార్లు, బేగం పేటలు ఎందుకు వచ్చాయి, దానివల్ల వచ్చాయి. బేగం సాయిబా ఆ కాలంలో వచ్చిన లక్షణం. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చినా కూడా ఆ పరిస్థితి పోలేదు. ఎవడు పవర్లో ఉంటే వాళ్ళే అధికారం ఉంటుంది, పోలీసు చేతిలో ఉంటారు, అన్ని చేతిలో ఉంటాయి. కాబట్టి ఎంతో కొంత సంపాదించుకోకుండా ఉండనే ఉండదు. అసలు నీతిపరుడు ఎవరైనా ఉన్నాడు అంటే కూడా చెప్పడం కష్టం. ఒకవేళ పై స్థాయి వాడు నీతిపరుడు అయినా కూడా కింది స్థాయి వాడు నరేంద్ర మోడీ ఏం ముట్టుకోలేదండి ఒక ఆయన అన్నాడు. నరేంద్ర మోడీ ఏం ముట్టుకోకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళు తింటున్నారు కదా. బీజేపీలో తినని వాళ్ళు ఎవరున్నారు? ఎంపీలు ఎన్నో కేసులు అయ్యాయి, బయటపడ్డారు, జరుగుతూనే ఉన్నాయి కదా. కాబట్టి దీని పార్టీని బట్టి మనం చెప్పాల్సి అక్కర్లేదు. కలియుగ లక్షణం అట్లా ఉంటుంది. రాజానో అర్ధపరాయణ. విప్రా వికర్మస్థిత. బ్రాహ్మణ గురించి చెప్పారండి. జ్యోతిష్యులు, వాస్తు పండితులు, తర్వాత పూజలు చేయించేవాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా భయం కలిగించి మన సెంటిమెంట్ని వాడుకొని ఏదో ఒకటి చేస్తున్నారు. నిజానికి మనం ఎవరిని విమర్శించకూడదు, కానీ దాంట్లో శ్లోకం మనం అర్థం చెప్తాం. విప్రా వికర్మస్థితాహ. వాళ్ళు సుకర్మలు చేయించాల్సింది వికర్మలు చేస్తున్నారు. వాళ్ళకి ఆదాయం రావాలి కదా. అంటే కాంట్రాక్ట్ పురోహితులు ఇవి చేసేది ఇంత ఇవన్నీ చేసేస్తాం. చేయాల్సింది వాళ్ళే, యజమాని సంతోషంగా ఇవ్వాల్సిందే. కానీ ఇంత ఇవ్వండి అనేటువంటి డిమాండ్ ఎప్పుడైతే వచ్చిందో అది అయిపోయింది, వికర్మ అయిపోయింది. వాస్తు విపరీతమైన వాస్తు. గౌరవ తిరుపతి రెడ్డి అని ఎన్ని ఇళ్ళు కూడా కొట్టించాడు నాకు బాగా తెలుసు. కొన్ని 100 ఇళ్ళు కూడా కొట్టించాడు. కొట్టేయటం కట్టేయటం. ఏమిటి ఇల్లు పొడవటండి? అన్నేళ్ళ నుంచి వాళ్ళు ఉన్నారు, తండ్రి తాత వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చింది ఆ వాస్తు. ఎన్నేళ్ళు ఉంటుంది పనిచేస్తుంది వాస్తు? కట్టినప్పుడు ఉన్న వాస్తు. అసలు వాస్తు అనేది శాస్త్రమేనా? ఎక్కడుంది అసలు వాస్తు అనేది? మాట ఏంటి, అర్థం ఏంటి? వాస్తు అంటే భూమి అని అర్థం, వస్తువు అని అర్థం. భూమిని పరిశీలించాలి వాస్తు అన్నప్పుడు. అంతేగాని కట్టే ఇల్లు ఈ మూలకి ఇది లేదు, ఆ మూలకి అది, అది కాదు వాస్తు అంటే. ఇప్పుడు దాన్ని నిర్మాణం చేశారు, పైనుండే కట్టడాన్ని చూస్తున్నారు కానీ భూమిని చూడలేదు. భూమిలో కనుక 12 అడుగులు లోపల తవ్వితే ఎక్కడైనా ఎముకలు కానీ అవి కానీ వస్తే ఇది పనికిరాదు, ఈ భూమి ఇక్కడ ఇల్లు కట్టకూడదు అని చెప్పేవాడు. పూర్వం ఉంది, నాకు బాగా గుర్తుంది. నాకు వేళ్ళు వచ్చేవాడు చెప్పగలుగుతున్నాను. నేను 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఊళ్ళో ఒక పండితుని చూసి చెప్పాడు, ఇల్లు కట్టకండి, కాస్త యజమాని చనిపోతాడు 3 ఏళ్లలో అని చెప్పాడు. అది వాడు కమ్యూనిస్ట్ కొంచెం ఏం కాదు, ఏమవుతుంది, నేను ఏదో చెప్తున్నాడు, మా వాడికి పిచ్చి నమ్మకాలని అని కొడుకుని తిట్టాడు. ఇష్టం నాన్న అన్నాడు, కట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ప్రత్యక్ష సాక్ష్యం. అలా వాస్తు అంటే భూమిని చూడాలి, పైన కట్టుకున్న తర్వాత అది మన సౌకర్యం చూసుకోవాలి. నలువైపులా ఖాళీ స్థలం ఉండాలి, నలువైపు నుంచి గాలి రావాలి.
ప్రతి గదికి 2 వాతాయనములు ఉండాలి, కిటికీలు. ఒక గాలి నుంచి వచ్చి ఇంకో దాంట్లో వెళ్ళిపోవాలి. మళ్ళీ కరోనా అప్పుడు చెప్పారు అవి. కరోనా టైంలో గాలి ఫ్లో ఉండాలని చెప్పారు. ఒక కిటికీ పెట్టుకుంటే అది కూడా మూసేస్తారు, వేసేసి పడుకుంటారు. ఎవరి గాలి ఎవరు పీలుస్తున్నారు? మన వదిలే గాలి మనం పీల్చుకుంటాం. ఇలాంటి దుస్థితి రావడానికి కారణం ఏంటంటే మనం గుడ్డిగా నమ్ముతున్నాం. గుడ్డిగా నమ్మొద్దు, దీన్ని ప్రశ్నించండి. ప్రశ్న ముందు చెప్పాను కదా, ప్రశ్నించాలి. ఈ ప్రశ్నిస్తేనే ఈ పురాణాలన్నీ వచ్చాయి. అందుకోసం వాస్తు కూడా ఎంతవరకు ఉంటుంది, ఏది కరెక్ట్, దాని శాస్త్రం మూలపురుషులు ఎవరు, ఏమిటి ఉందా లేదా. జ్యోతిషం అంటే మనకు 6 శాస్త్రాల్లో ఉంది. శిక్ష, వ్యాకరణం, జ్యోతిష్యం మనకు చెప్పారు, వేదాంగాలుగా ఉన్నాయి. ఆ జ్యోతిష్యం కూడా 40% కరెక్ట్ అని చెప్తున్నారు. నేను పంచాంగం చెప్పడం స్పష్టంగా చెప్తాను. ఇక్కడ అశోక్నగర్ లైబ్రరీలో 4-5 సార్లు చెప్పాను. పంచాంగంలో 20% మాత్రమే కరెక్ట్ పంచాంగం. మిగతాది జాగ్రత్తగా మీ తేదీ, మీరు పుట్టిన సమయం సరిగ్గా ఉంటే అప్పుడు చూసుకోవాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. మనం పుట్టిన టైం కరెక్ట్ అయినా, మనం ఎప్పుడు పుట్టిన తల్లి కడుపులో ఎప్పుడు నుంచి బయటకు కూర్చోవడం, ఆ టైం కరెక్ట్గా నోట్ చేయాలి, కరెక్ట్గా రాసి పెట్టాలి. ఎవరు రాస్తారు? ఆ నర్సు తీసుకొస్తుంది హాస్పిటల్లో డెలివరీ. ఆ నర్సు తీసుకొచ్చిన తర్వాత అంత అయిపోయి తొడి చేసిన అంత వచ్చిన తర్వాత మీకు బాబు పుట్టాడండి, 10 గంటల 12 నిమిషాలు రాసుకుంటారు. పుట్టింది 10 గంటల 3 నిమిషాలు. ఈ 9 నిమిషాల మధ్యలో గడిచిపోయింది. మరి ఏమవుతుంది? మార్పు రాదా? జ్యోతిష్యం అనేది ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, నక్షత్ర శాస్త్రానికి, ఆకాశ శాస్త్రానికి సంబంధించి పైన ఉండే గ్రహాల యొక్క స్థితి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, మారుతుంది. ఆ స్థితి, ఆ సమయం కరెక్ట్గా ఉంటే కనుక మనం 75%, 80% వరకు చెప్పవచ్చు. అప్పుడు కూడా 100% చెప్పడం కష్టం. అలాంటిది ఏదో పేరును బట్టి చెప్పడం, ఇంకేదో బట్టి చెప్పడం, వీళ్ళు అసలు కొంతమంది రేట్లే లేవు. మా పూర్వకాలం అసలు జాతకాలే లేవు. అవును, చేసుకుంటున్నారు. ఆ టైం బాగుంది కాబట్టి బతుకుతున్నారు పిల్లలు. టైం చూసి చేసుకుంటున్నారు, నిజమే. వాళ్ళ టైం బాగుంటుంది కాబట్టి బయటపడుతున్నారు. దిశ 2 ఉండాలి కదా. వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి బయటపడుతున్నారు. అసలు సిజేరియన్ ఏంటి, ఆపరేషన్ ఏంటి, డెలివరీ ఏంటి, మా అమ్మ 10-11 మందికి అంది. ఏనాడు ఆ మాట లేదు, హాస్పిటల్లో లేదు. మంత్రసాని హాయిగా డెలివరీ చేసి ఏమైంది? మంచి ఆరోగ్యం ఉండేది, 90 years హ్యాపీగా బతికింది. ఇప్పుడు ఉన్నారు అట్లా 2 పిల్లలు అంటే అయ్యా వీళ్ళని పోషించడానికి కష్టం, నాన్న అవస్థపడుతున్నారు. ఎందుకు ఈ స్థితి ఏర్పడింది? శారీరకంగా దెబ్బతింటున్నారు, మానసికంగా దెబ్బతింటున్నారు మనుషులు. ఎంతసేపు డబ్బు అని 3 పిల్లలు పనిచేస్తున్నారు, కానీ ఆ డబ్బు ఏం చేసుకుంటారు? ఆరోగ్యం కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏం చేసి ఎంబనికి వస్తుంది? హాస్పిటల్కి ఇవ్వడానికి, డాక్టర్కి ఇవ్వడానికి వస్తుంది.